హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. ఒక చిన్న విషయము చెప్దామని వచ్చానండి. ఏంటంటే ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికీ తెలియట్లేదండి. రాజమండ్రిలో ఇప్పుడు ఇంటర్ ఎగ్జామ్ అవుతున్నాయి కదండి పిల్లలకి, ఇంటర్మీడియట్వి. అయితే రాజమండ్రిలో ఒక తండ్రి కొడుకు అంట, తల్లి ఎప్పుడో చనిపోయిందంట, చిన్న వయసులో అబ్బాయి. ఇప్పుడు ఆ అబ్బాయి ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. ఇంటర్మీడియట్ ఎగ్జామ్ అవుతున్నాయి కదా, తెల్లవారు లేచారట, తండ్రి కొడుకు లేచారంట, బ్రష్లు చేసి స్నానం చేసుకున్నారట, తండ్రికి వంట చేసాడట. అబ్బాయి కొంచెం గబ్బా తయారయ్యాడంట. మళ్ళీ తండ్రి నేను కొంచెం పడుకుంటున్నాను అని అంటే సరే అని అన్నాడంట, పడుకున్నాడు. ఈలోగా అబ్బాయి తయారయ్యి వాళ్ళ నాన్నగారికి లేపాడంట. నేను ఎగ్జామ్ రాయడానికి వెళ్తున్నాను డాడీ అనేసి లేపేటప్పటికి అతను ప్రాణంతో లేరు. ఏం చేయాలో అబ్బాయికి అర్థం కాలేదు. అప్పుడు ఏం చేయాలంటే ఇరుగు పొరుగులు అక్కడ ఇన్ఫర్మేషన్ చేస్తే పోలీసు వారు, ఇరుగు పొరుగు అందరేమి పోలీసు వారు చెప్పారంట, ప్రభుత్వం ఫోన్ చేసి మీరు ఉండండి అక్కడని. ఆ తండ్రి దగ్గర పోలీసు వాళ్ళు, ఆ లైన్లో ఉండే వాళ్ళు అందరు ఉంటే అబ్బాయికి ఎగ్జామ్ పంపించారు. ధైర్యం చెప్పి మరి ఎగ్జామ్ రాసి వచ్చిన వారికి ఉండి తర్వాత అబ్బాయి చేత అంత్యక్రియలు అవి వెళ్ళిపోయారంట. అంటే అబ్బాయి ఎలాగ రాశాడో ఏం చేశాడో, నేను బాబోయ్ ఇలాంటివి కూడా జరుగుతున్నాయండి, మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను అంతే. ఏంటంటే ఇప్పుడు అందరికీ హార్ట్ అటాక్లు, ఎక్కడ ఏం జరుగుతుందో తెలియట్లేదు. ఇలా సిచ్యువేషన్లు ఇలాగ ఉంటున్నాయండి. అందుకు ఇంటర్మీడియట్ పిల్లాడు, చిన్న పిల్లాడండి అసలు నిజంగా చెప్పాలంటే. ఓకేనండి, అందరికీ బాయ్ అండి.